ఒక్క ఆలోచన మన జీవితాన్ని మార్చగలదు. మంచి ఆలోచన చేయాలి. మంచి ఆలోచనలే మన మిత్రులు. ఎప్పుడు కూడా మంచి ఆలోచనలే చేయాలి. మంచి సంకల్పాలే ఉండాలి. మంచి ఆలోచనలే మంచి మిత్రులు మనకి. మన శుభాలు మన జీవితంలోనికి రావాలన్నా శుభాలని మాత్రమే సంకల్పం చేయాలి. మరి చెడు ఆలోచనలు, చెడు భావాలు అవి తప్పకుండా వచ్చేస్తాయి. కానీ దాన్ని వెంటనే మనం తెలుసుకుని విడిచిపెట్టేయాలి. సంకల్పాలు మంచివే చేయాలి. ఎంత ఆలోచిస్తామో, ఎలా ఆలోచిస్తామో అలాగే మన జీవితం ఉంటుంది. మనం మంచిగా ఆలోచించుకుని అన్నీ శుభంగా ఉంటే మన ఆలోచనలు బట్టి మన జీవితం ఉంటుంది. నా జీవితం చక్కగా ఉంటుంది, నేను చాలా సంతోషంగా ఉంటాను, ఇలా ఆలోచిస్తే, చింతన చేస్తే బాగా పోషించామనుకోండి మన ఆలోచనని, అలాగే ఉంటాం, చక్కగా ఉంటాం. చాలా చక్కగా మన జీవితం ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఎలా ఉండాలనుకుంటున్నామో మనం స్పష్టంగా మనం చక్కగా ఇలాంటి ఆలోచనలు మనం పోషించామనుకుంటే అప్పుడు చాలా చక్కగా మన జీవితం ఉంటుంది. అంతా కూడా ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉంది. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఇతరులు ఎవరో మనల్ని ఉద్ధరించరు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో చెప్తారు, మనల్ని ఎవరో పైకి తీసుకెళ్తారని మనం అనుకుంటాం. కానీ అది ఏం జరగదు. మనమే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇది మన కృష్ణ పరమాత్మ కూడా చెప్తారు కదా, ఆచరించి మనకు మనమే సాధించుకోవాలి. ఇతరుల వల్ల ఏమీ కాదు. మనకు మనమే మంచి మిత్రులం. మనపై మనకు మిత్రభావం ఎప్పుడూ ఉండాలి. మనం నేను ఎందుకు పనికిరాను, నేను ఏమీ చేయలేదు అలాగలా అనుకోకూడదు. మన మీద మనమే ప్రేమించుకోవాలి. మనమే మిత్రులం అన్నమాట. అలాగే ఇతరులకు కూడా శుభమే మనం కోరాలి. ఇతరులకు కూడా మంచిది కోరాలి, శుభం కోరాలి. వారు కూడా ఎంతో పరివర్తన చెందుతారు. ఇతరులు మనకు ఎంతో మేలు చేస్తున్న ఒక్కసారి మనకు సంశయం కలుగుతుంది. ఇతరులు కూడా మనకి చాలాసార్లు మేలు చేస్తారు. మనకు తెలియని వాళ్ళు కూడా మనకు ఉపకారం చేస్తారు. వాళ్ళు ఎందుకు చేశారు, ఇలా చేయరు అని ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న సందర్భాల్లో మంచి చేసినా కానీ సంశయిస్తున్నారు. విపరీతం అనుమాన బుద్ధి కలిగి ఇతరులను నమ్మకుండా కష్టాలను తెచ్చుకుంటాం. ఇతరులు మంచి చేసినా కానీ వారు ఊరిని చేశారా, మన నుంచి ఏమి ఆశించో చేశారు, ఇలా విపరీతంగా ఆలోచించి కష్టాన్ని నష్టాన్ని తెచ్చుకుంటాం. మన మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి. ధర్మాన్ని ఆచరించాలి. కృతజ్ఞతాభావం వదలకూడదు. ఎవరైనా ఉపకారం చేస్తే వెంటనే మనం చేయకపోయినా ఆ విశ్వాసం లోపల ఉంచుకోవాలి. బయట శత్రువులకు భయపడనక్కర్లేదు. అంతఃశత్రువులు ఉన్నారు. సోమరితనం, బద్ధకం, పనుల్ని ఏమార్చి పోస్ట్ పోన్ చేసుకోవటం, ముందుకు వెళ్ళకుండా బద్ధకంగా ఉంటుంది. దీనిలో మనలో సత్యం నశిస్తుంది. ఇలాంటి అవలక్షణాల వల్ల మనలో సత్యత నశిస్తుంది. చెడు కొంచెమైనా ఫలితం చాలా ఎక్కువ. చెడు కొంచెమైన ఫలితాలు చాలా ఎక్కువే ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచనల మీద దృష్టి ఉంచి జాగ్రత్తగా మనం ఇలా ఆలోచన ఎలా ఉండకూడదు, ఇది తప్పు, ఇది మార్చుకోవాలి అని మనమే గమనించుకుంటూ మనం సంస్కరించుకోవాలి. మనం సంస్కారాలన్నీ నేర్చుకున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మన లోపల భావాలను మనమే గమనించుకుని దొంగన పట్టుకున్నట్టుగా మన చెడు ఆలోచనలు, చెడు సంస్కారాన్ని మనం పట్టుకుని తుంచేయాలన్నమాట. వాటిని విసిరి కొట్టాలి. అలా ఎప్పుడైతే మనం ఉన్నామో మనకి మంచి సంస్కారాలు, మంచి జీవితం ఎందుకు రాదు. మనం మంచిగా అనుకుంటే మంచిగానే ఉంటుంది. మన భావాలే మనకి జరుగుతాయి. మనం అనుకున్నప్పుడు సాధించిన మంచులన్నీ కూడా మనకు జరిగిన మంచి పనులు, మనకి జరిగిన సంభవించిన అన్ని మంచులు కూడా మనం అనుకోబట్టే జరిగినాయి. మనం ఎల్లప్పుడూ దాన్ని కావాలి అలా జరగాలని మనం ఎంత తపస్సు చేసి ఉంటామో అనుకునే జరుగుంటాయి. అందుకని ఎప్పుడు కూడా మంచి భావాలతో ఉండాలి, మంచిగా కోరుకోవాలి. మనతో పాటు అందరూ మంచిగా ఉండాలని శాంతిగా కోరుకోవాలి. అలా కోరుకుందాం. రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం.